ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. ఈ ఫాస్టింగ్ ఏదైతే ఉందో మీ డయాబెటిక్ వాళ్ళు కూడా చేయొచ్చు అంటున్నారు. డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కొంచెం. కొంతమంది రీసెంట్ డేస్లో జిమ్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి పర్టికులర్ ఇంత ప్రోటీన్ తీసుకోవాలి డైలీ, ఇంత కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి, ఇలా ఒక క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మన జిమ్ వాళ్ళకి అవ్వచ్చు లేదా జిమ్ లేని వాళ్ళకి అవ్వచ్చు. సో న్యూట్రియన్స్ ఎంత ఎఫిషియెంట్గా వాడితే మనకు ఎక్కువ. ఫాస్టింగ్లో ఏంటంటే బికాస్ క్లీనింగ్ ప్రాసెస్ నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఫ్యామిలీ. దిస్ ఇస్ దుర్గా. అసలు వాటర్ ఫాస్టింగ్ అంటే ఏంటి, నిజంగా దీనివల్ల వెయిట్ లాస్ అవ్వడవచ్చు లేదా ఇంకేమైనా లాభాలు ఉంటాయా లేదా ఎటువంటి కాంప్లికేషన్స్ ఉంటాయి? సో ఈరోజు మనం డిస్కస్ చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు డాక్టర్ అనిరుద్ధ్ వర్ధినేని గారు, ఎంబీబీఎస్ అండ్ ఎండి ఫ్రమ్ ఉస్మానియా మెడికల్ కాలేజ్. ఆయనతో మాట్లాడదాం. నమస్తే అండి. హాయ్, నమస్తే, వెల్కమ్ టు సాక్షి అండి. థ్యాంక్ యూ సో మచ్. వాటర్ ఫాస్టింగ్ అని రీసెంట్ డేస్లో వింటున్నాము. సో ఈ ఫాస్టింగ్ ఏదైతే ఉందో మీ డయాబెటిక్ వాళ్ళు కూడా చేయొచ్చు అంటున్నారు. డయాబెటిక్ వాళ్ళు ఇమీడియట్గా చేయకూడదు. డయాబెటిక్ వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి డైట్ ద్వారా. ఏ డైట్ అంటే? డైట్ అంటే సేమ్ థింగ్. ఇప్పుడు ఇన్సులిన్ ఎప్పుడు స్పైక్ అవుతుంది? ఒక చిన్న కాన్సెప్ట్ చెప్తాను ఇక్కడ. మనకి మేజర్ మ్యాక్రోన్యూట్రియన్ ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ ఉంటుంది, ప్రోటీన్ అండ్ ఫ్యాట్ ఉంటుంది. 3 మేజర్. మినరల్స్, విటమిన్స్ అవి సపరేట్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓన్లీ ఒక స్పూన్ ఆఫ్ చక్కెర తిన్నాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్సులిన్ స్పైక్ ఇలా ఉంటుంది. ఇట్స్ అ వెరీ స్టీప్ స్పైక్. రైట్. అంటే ఫాస్ట్గా బ్లడ్ షుగర్ రైజ్ అవుతుంది, ఫాస్ట్గా డౌన్ చేస్తుంది, మళ్ళీ ఆకలేస్తుంది. ఓకే. ప్రోటీన్ తీసుకున్నాను అనుకోండి, ఇట్స్ అ వెరీ డిఫరెంట్ కర్వ్. అంటే అంత స్పైక్ ఉండదు. ఇట్స్ లైక్ దిస్. ఇట్స్ మోర్ ఆర్ లెస్ ఫ్లాట్ అండ్ ఓకే. ఫ్యాట్కి ఇన్సులిన్ రెస్పాన్స్ ఇస్ ఆల్మోస్ట్ జీరో. ఎస్, ఆల్మోస్ట్ జీరో. సో ఈ ప్రిన్సిపల్ని అర్థం చేసుకుంటే మనం కార్బోహైడ్రేట్స్ తగ్గించి ప్రోటీన్ అండ్ ఫ్యాట్ కొంచెం పెంచితే ఏమవుతుందంటే ఓవరాల్ ఫుడ్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తగ్గిపోతుంది. అంటే 2 గంటల్లో అరగాల్సిన ఫుడ్ 4 గంటల్లో అరుగుతుంది. టైం టేకింగ్. కరెక్ట్. అప్పుడు 2 గంటల్లో వచ్చే గ్లూకోజ్ స్పైక్ 4 గంటల్లో మెల్లగా వస్తుంది. అప్పుడు ఇన్సులిన్ కూడా మెల్లగా రిలీజ్ అవుతుంది. సో 2 అవర్స్ ఒకసారి తినే అవసరం ఉండదు. ఈ ప్రాసెస్లో ఏమవుతుంది, సెల్స్ కూడా ఊరికే ఇన్సులిన్ రావట్లేదు కాబట్టి స్లోగా వస్తుంది కాబట్టి దే బికమ్ ఇన్సులిన్ సెన్సిటివ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. దీంతో పాటు ఇఫ్ యూ కెన్ యాడ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 16 hours కానీ పర్ డే ఆర్ 18 hours కానీ, డిపెండింగ్ ఆన్ ద సివియారిటీ ఆఫ్. కొంతమంది 4-5 మెడికేషన్స్ ఉన్నాయనుకోండి, ఇమీడియట్గా వాళ్ళని లాంగ్ ఫాస్ట్లో పెట్టలేం. ఎవరైనా రీసెంట్గా డయాగ్నైజ్ లైక్ 1 or 2 మెడికేషన్ మీద ఉన్నారు, వాళ్ళకి వీ కెన్ స్టార్ట్ లిటిల్ మోర్ అగ్రెసివ్లీ. వాళ్ళ ఇన్సులిన్ రెసిస్టెన్స్ కొంచెం అలవాటు పడిన తర్వాత, సెన్సిటివిటీ అలవాటు అయిన తర్వాత దెన్ వీ కెన్ పుట్ దమ్ ఆన్ ఫాస్ట్. ఇమీడియట్గా పెడితే ఏమవుతుందంటే దే గెట్ ఇన్ టు అ వెరీ మెడికల్ ఎమర్జెన్సీ కండిషన్ కాల్డ్ డయాబెటిక్ కీటోసిడోసిస్. So that is, we don't want people to land up in that situation. Yeah. ఓకే. సో అంటే ఇప్పుడు మీరు అన్నట్లు డయాబెటిక్ పేషెంట్స్ అవ్వచ్చు, బ్లడ్ ప్రెషర్ పేషెంట్స్ మెయిన్గా అండి, ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు, ఓకే, వాళ్ళు పీసీఓఎస్ ఉన్నవాళ్ళు, ఎస్, థైరాయిడ్ ఇష్యూస్ ఉన్నవాళ్ళు వీళ్ళందరూ చేయొచ్చు. చెయ్యాలి. ఓకే, చెయ్యాలి. చేయకపోతే ఏమవుతుందంటే అలవాటు అయిపోతుంది. అంటే మనం నార్మలైజ్ చేస్తాం. ఆ ఇష్యూస్ అన్ని క్లియర్ అవుతాయా మీరు చెప్పినట్టు? 100% క్లియర్ అవుతాయి. వెయిట్ లాస్ అయినా లేకపోతే ఇంకేమన్నా? వెయిట్ లాస్ ఇస్ జస్ట్ బై ప్రోడక్ట్ ఆఫ్ ఫాస్టింగ్ అండి. ఫాస్టింగ్ జరిగేది ఏం చెప్పాను, లోపల క్లీనింగ్ జరుగుతుంది. వాట్ ఎవర్ టాక్సిన్స్ ఏదైతే బిల్డప్ అయి ఉంటాయో బాడీలో అవి క్లియర్ అవుతాయి. వెన్ టాక్సిన్స్ ఆర్ రిమూవ్డ్, ద రెసిస్టెన్స్ ఇన్ ద బాడీ ఇస్ రిమూవ్డ్. సో ఇంజిన్ బికమ్స్ క్లీనర్. సింపుల్, అంతే. సో బాడీ ఎలా ఫంక్షన్ అవ్వాలో ఆ దారికి వస్తుంది స్లోగా. మీరైతే చెప్తున్నారు ఏ హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళని చేయొచ్చు అంటారు. ఎవరు చేయకూడని వాళ్ళు ఎవరు ఉంటారు? ఏ హెల్త్ ఇష్యూ ఉన్న వాళ్ళు కాదు, మెటబాలిక్ డిసార్డర్స్, లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన డిసీజెస్ ఉంటాయి సరే, వాళ్ళు చేయాలి. లైక్ ఇవి డయాబెటిక్. మరి చేయకూడని వాళ్ళు అంటే? చేయకూడని వాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ చేయకూడదు. కరెక్ట్, అది అందరికి తెలిసిందే. టైప్ 1 డయాబెటీస్ అనే కండిషన్ ఉంది. బై బర్త్ వాళ్ళకి బాడీలో ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు, వాళ్ళు చేయకూడదు. అండ్ కొన్ని క్రానిక్ లైక్ స్టేజ్ 4 క్యాన్సర్స్ ఉన్న వాళ్ళు, లాంగ్ టర్మ్ క్యాన్సర్స్ వాళ్ళు చేయొచ్చు. బట్ ఇఫ్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్, ఓల్డ్ ఏజ్ ఎక్కువ వాళ్ళు చేయకూడదు, పెరిగే పిల్లలు చేయకూడదు. ఇలా పెరిగే పిల్లలు అంటే అప్ టు 18 అడోల్సెంట్స్, ఎప్పుడైతే వాళ్ళ ఏజ్ హైట్ అవి పెరుగుతుంటారో, గ్రోయింగ్ ఏజ్ ఉంటుంది చూసారా, సో ఆ టైంలో అవాయిడ్ చేయడం ఇస్ గుడ్. అంటే మీరు చెప్పిన డేట్, అదే మీరు చెప్పిన ఫాస్టింగ్ ఫాలో అవ్వాలి అంటే 21 నుంచా? 18 and above is good. And simple criteria, you should be decently healthy. మీ లివర్లో కిడ్నీలో ప్రాబ్లం ఉండకూడదు. మెయిన్ థింగ్, లివర్ ఇష్యూస్ ఉన్న అసలు చేయకూడదు. కిడ్నీ అండ్ లివర్ ఇష్యూస్. ఎందుకంటే మన బాడీ ఫ్యాట్ని బర్న్ చేసి కీటోన్ బాడీ తయారు చేస్తుంది. ఆ తయారు చేసే ఫ్యాక్టరీస్ లివర్. సో ఫ్యాక్టరీలో ప్రాబ్లం ఉంటే యూ అండర్స్టాండ్. లివర్, కిడ్నీ, హార్ట్ ఇష్యూస్ అండి. హార్ట్ ఇష్యూస్ డిపెండ్స్ ఆన్ ద కైండ్ ఆఫ్ హార్ట్ ఇష్యూ అండి. సిచ్యువేషన్ బట్టి. హార్ట్ అటాక్స్ వచ్చిన వాళ్ళైతే ఖచ్చితంగా చేయొచ్చు. ఎస్, హార్ట్ అటాక్ లాంటి ఇష్యూ ఉన్న వాళ్ళు, పీపుల్ హూ హ్యావ్ హార్ట్ అటాక్ ఎందుకు వస్తుందండి, హార్ట్లో
హార్ట్ నుంచి హార్ట్కి వెళ్ళే బ్లడ్ సప్లై, దాన్ని కొరోనరీ ఆర్టరీస్ అంటాం, అది బ్లాక్ అవడం వల్ల. ఎందుకు బ్లాక్ అవుతుంది? డ్యామేజ్ ఇన్ ద ఆర్టీరియల్ వాల్. సో ఇది ఆర్టీ అనుకోండి, వాల్స్ ఉంటాయి లోపల. సో మనకి వాల్స్ ఎలాస్టిక్గా ఉంటాయి. ఎలాస్టిసిటీ తగ్గిపోయింది అనుకోండి, దాన్ని బీపీ అంటాం మనం. ఈ ఎలాస్టిక్గా ఉండాల్సినవి మనం తినే షుగర్స్, మన ఫుడ్లో నుంచి వచ్చే టాక్సిన్స్ కానీ, ఓకే, ఆల్ దిస్ విల్ కాజ్ డ్యామేజ్ ఆన్ ద ఆర్టీరియల్ వాల్స్. ఈ వాల్స్కి ఫ్యాట్ అతుక్కుంటుంది. ఇది ఎలా అంటే డ్యామేజ్ అయిన తర్వాత ఫ్యాట్ అతుక్కుంటుంది కాబట్టి మనం ఒక హార్ట్ అటాక్ పేషెంట్ చనిపోయినా చూస్తే, ఓపెన్ చేస్తే, ఆటోప్సీ చేస్తే వాళ్ళకి హార్ట్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం ఫ్యాట్ అతుక్కొని ఉంటుంది. మనం ఏమనుకుంటాం, అరే ఫ్యాట్ వాళ్ళు చనిపోయాడు అనుకుంటాం. కాదు, డ్యామేజ్ వేరే వాళ్ళు జరిగింది, డ్యామేజ్ వల్ల ఫ్యాట్ అతుక్కుంటుంది అక్కడ వెళ్ళి. ఓ ఓకే. సో ఆటోప్సీస్లో మనం చూసింది ఆబ్వియస్గా లాజికల్గా అనిపిస్తుంది, ఇంత ఫ్యాట్ పేరుకుపోయిందంటే ఈ ఫ్యాట్ వల్ల ఇక్కడ పేరుకుపోయి హార్ట్ అటాక్ వచ్చింది అనుకుంటాం. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెస్టర్న్ మెడిసిన్ కంప్లీట్ బ్లైండ్గా నమ్మకూడదు. ఎందుకంటే ఐ టెల్ యూ, హిస్టరీ ఉంది దానికి. 1950s ఫ్యాట్ బూచి అని చూపించారు. ఓకే, లో ఫ్యాట్ ప్రొడక్ట్స్, లో ఫ్యాట్ మిల్క్ అని, లో ఫ్యాట్ దిస్ ఆల్ సో మెనీ థింగ్స్. మీరు యూఎస్ వెళ్ళి ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్ళాలనుకోండి, లో ఫ్యాట్ అని ఒక సెక్షన్ ఉంటుంది. అండ్ దట్ వాస్ గ్లామరస్ ట్రెండ్ ఫ్యూ ఇయర్స్ బ్యాక్. అదే టైంలో అమెరికాలో ఒబేసిటీ పెరిగింది, హార్ట్ డిసీజెస్ పెరిగాయి, అన్నీ పెరిగాయి. మన డైరెక్ట్గా వాళ్ళ మెడికల్ సిస్టమ్, వాళ్ళ మెడికల్ నాలెడ్జ్ని కానీ ట్రాన్స్ఫర్ చేసుకున్నాం మన ఇండియాకి. ఏమైంది, మన దగ్గర కూడా పెరిగింది. మన పూర్వీకులు ఎప్పుడు నెయ్యి తినలేదా అండి? మంచిగా వేసుకుని తినేవాళ్ళు, మంచిగా వేసుకుని తినేవాళ్ళు. మనం ఎందుకు భయపడ్డాం? ఎగ్ యోక్ తినొద్దని ఎందుకు భయపెట్టారు? పెట్టారా లేదా? 2016లో వచ్చింది, ఎగ్ యోక్ తినొచ్చు, మంచిదే, సాచురేట్ ఫ్యాట్ మంచిదే అని. అప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది కదా. అంటే మనం ఏం చేయాలంటే, హెల్త్ ఇస్ కామన్ సెన్స్ అండి. సైన్స్ ఓన్లీ సర్టెన్ పార్టే, కామన్ సెన్స్ ఎక్కువ. అండ్ మనం ఎప్పుడైనా బాడీని అర్థం చేసుకోవాలంటే మనం ఎప్పుడైనా యాన్సిస్టర్స్ని అర్థం చేసుకోవాలి, హౌ దే లివ్డ్. అది ఓకే. అండ్ ఇప్పుడు అప్ టు మీరు 18 నుంచి ఎక్కడి వరకు, ఏ ఏజ్ వాళ్ళ వరకు చేయొచ్చు అంటున్నారు? ఎనీ ఏజ్ అండి, లైక్ 60 వరకు ఇట్ ఈస్ సేఫ్ టు డూ. ఓకే. ఈ అన్సేఫ్ ఫాస్టింగ్ అని ఏం లేదు. బిఫోర్ దాట్ మనం వాళ్ళ బయోకెమికల్ అదే. పారామీటర్స్ చెక్ చేసుకోవాలి. ఓకే. ఆర్గన్స్ ఫంక్షనింగ్ బాగుందా, క్రియాటిన్ ఫంక్షన్ బాగుందా, సో బేసికల్ కిడ్నీ లివర్ ఫంక్షన్స్ బాగున్నాయా, హిమోగ్లోబిన్ మరీ తక్కువ కాకుండా నార్మల్లో ఉందా. సో బేసిక్ థింగ్స్ చెక్ చేసుకున్నాక తర్వాత వీ హ్యావ్ టు డూ బాడీ మాస్ అనాలిసిస్. అంటే ఒక మెషిన్ ఉంది, డెక్సా స్కాన్ అని రైట్ చెప్పి. రైట్. సో వీ గో, ఆ మెషిన్ ఏం చెప్తుందంటే నీ బాడీలో బోన్ మాస్ ఎంత ఉంది, బోన్ వెయిట్ ఎంత ఉంది, చూపిస్తుంది. రైట్. ఫ్యాట్ పర్సెంటేజ్ ఎంత ఉంది, మసిల్ ఎంత ఉంది, వాటర్ ఎంత ఉంది, ఇవి చెప్తుంది. సో మీకు ఫ్యాట్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది అనుకోండి, 100% చేయొచ్చు. చేయొచ్చు. అంటే ఓన్లీ ఫర్ వెయిట్ లాస్ అనే కాకుండా మీరు అన్నారు కొంచెం బాడీని క్లీన్ చేయడం బాడీని ప్రాసెస్ క్లెన్స్ అని. చేసుకొని క్రానిక్ కండిషన్స్ అన్ని హీల్ అవుతాయి. ఓకే. సో కండిషన్స్ ఫిజికల్గా కాదు, మెంటల్గా కూడా హీల్ అవుతారు. మెంటల్‌గా కూడా హీల్ Yes, అవుతారు. mental కూడా heal అవుతారు. ఓకే. సో అంటే ఇప్పుడు వాళ్ళు డయాబెటిక్ పేషెంట్స్ ఉన్నారు. వాళ్ళు ఈ ఫాస్టింగ్‌లో ఉన్నారనుకోండి. మరి ఆ టైంలో వీళ్ళు ఇప్పుడు ఓన్లీ వాటర్ తీసుకుంటున్నారు. వాళ్ళు యేసుకునే ప్రాపర్ మెడిసిన్ ఉంటది కదా! డయాబెటిక్ అవ్వచ్చు, బీపీ. నో వాటర్ ఫాస్టింగ్ డైరెక్ట్గా అడ్వైస్ చేయమని డయాబెటీస్, అదే చెప్పాను. ఫస్ట్ వాళ్ళని డైరెక్ట్‌గా చేయరు. ఫస్ట్ వాళ్ళని ఫుడ్ ద్వారా ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తాం. ఎన్ని రోజులు తగ్గించిన పడుతుంది? తర్వాత డిపెండ్స్ ఆన్ ద కండిషన్, ఎన్ని ఇయర్స్ నుంచి ఉంది అనేది ఫ్యాక్టర్ అక్కడ. చూసుకుంటారు. ఎన్ని ఓకే. ఇయర్స్ ఉంది, ఎన్ని మెడికేషన్, వాళ్ళ ప్రిస్క్రిప్షన్ చూస్తే వాళ్ళ లైఫ్ స్టైల్ చెప్పొచ్చండి. ఓకే. సో ఇట్ ఈస్ వెరీ ఒక్కొక్క సింపుల్. పేషెంట్‌కి ఒక్కొక్కలాగా ఎగ్జాక్ట్లీ. ఉండొచ్చు. ఒకరికి 4-5 మెడిసిన్స్ విత్ ఇన్సులిన్ ఉందనుకోండి, మొండి కేసు అని అర్థం. ఇట్ నీడ్స్ మోర్ టైం ఎక్కువ ఇవ్వాలి హీల్ అవ్వడానికి. లెస్ మెడికేషన్ ఉందనుకోండి, ఇట్ మీన్స్ రీసెంట్గా స్టార్ట్ అయి ఉంటుంది. ఆర్ యంగ్ ఏజ్ అనుకోండి, ఈజీగా రివర్ట్ చేసుకోవచ్చు. ఓకే. యంగ్ Yeah. వాళ్ళకైతే కొంచెం Yeah. ఈజీ. ఎందుకంటే ఫాస్టింగ్లో దిస్ అ వెరీ పవర్ఫుల్ మెకానిజం కాల్డ్ స్టెమ్ సెల్ రీజనరేషన్. స్టెమ్ సెల్స్ అంటే ఏంటి అని, స్టెమ్ సెల్ మన బోన్ మ్యారోలో ప్రొడ్యూస్ అవుతాయి. ఓకే, ఎందుకు బాడీ ఈ ఫాస్టింగ్ పీరియడ్లోనే స్టెమ్ సెల్ ప్రొడ్యూస్ చేస్తుందంటే, నౌ బాడీ హ్యాస్ అ ఛాన్స్ టు రీగ్రో టిష్యూస్ విచ్ ఆర్ డెడ్ ఆర్ విచ్ ఆర్ నాన్ ఫంక్షనల్ ఆర్ విచ్ ఆర్ నాట్ పర్ఫార్మింగ్ అప్ టు ద మార్క్. జాయింట్స్ రిపేర్ అవుతాయి, కరెక్ట్. కొంతమందికి అయితే ఐసైట్ కూడా పోయినట్టు రికార్డ్స్ ఉన్నాయి ఫాస్టింగ్ చేసినప్పుడు. లాంగ్ ఐసైట్ కూడా రివర్స్ అయిన కేసెస్ ఉన్నాయి. దే డిడ్ లాంగ్ ఫాస్ట్, లైక్ 45-50 days 60 days అలా చేసిన వాళ్ళకి. మెనీ పీపుల్ క్యూర్డ్ క్యాన్సర్ విత్ ఫాస్టింగ్. విత్ దిస్ ఫాస్టింగ్. ఎస్, ఓహ్! మన దగ్గర రాలేదు కానీ యుఎస్లో అండ్ మెక్సికోలో దే ఆర్ సెంటర్స్ వేర్ ప్రొఫెషనల్గా మెడికలీ గైడెడ్ ఫాస్టింగ్ సెంటర్స్ ఉన్నాయి. ప్రపంచం నుంచి చాలా కంట్రీస్ నుంచి వెళ్ళి అక్కడ కొన్ని పీరియడ్ ఆఫ్ డేస్ ఫాస్ట్ చేస్తారు అక్కడ, అండర్ గైడెన్స్, అండర్ మెడికల్ సూపర్విజన్. యుఎస్లో ఉంది, మెక్సికో. ఓకే. సో మీరు అది అక్కడ దాన్ని బేస్డ్‌గా తీసుకొని ఇక్కడ అంటే ఇట్ చేస్తున్నారు. లాజికల్లీ ఇట్ మేక్ సెన్స్ అండి, మన ఓకే. బాడీ ఓకే. మీరు డిజైన్ దాన్ని అయింది. స్టడీ నేను చేసి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎక్కడ లేదు ప్రపంచంలో అనుకోకండి, ఉంది, మనకు తెలియదు అంటే, మనకి తెలీదు. ఆర్ మన దగ్గర రానివ్వలేదు. ఓకే. సో అంటే ఇప్పుడు ఈ ఫాస్టింగ్‌లో మెయిన్ రూల్స్ ఏంటంటే ఎంత వాటర్ తీసుకుంటారు డైలీ? వాటర్కి రూల్ ఏమి ఉండదండి. యూ షుడ్ ఓన్లీ ఆల్వేస్ గో బై హౌ యూర్ ఫీలింగ్.
సింపుల్. you feel? మీరు Okay. డీహైడ్రేటెడ్ ఫీల్ అవుతున్నారో తీసుకోండి. ఎక్కువ తీసుకుంటే ఏమవుతుందంటే, నేను తినట్లేదు వాటర్ తీసేసుకుంటే ఏమవుతుందంటే యూరిన్లో ఎలక్ట్రోలైట్స్ మళ్ళీ పోతాయి, మళ్ళీ డిజీనెస్ వస్తుంది. సో తక్కువ తీసుకోవాలా? అంటే మనకి ఎంత No, no, థర్స్టీ ఫీల్ తక్కువ ఎక్కువ అని కాదు. ద మెట్రిక్ ఇస్ హౌ యు ఆర్ ఫీలింగ్. సింపుల్. యా. అంటే ఓవర్ హైడ్రేషన్ చేయకూడదు. ఓవర్ హైడ్రేషన్ విల్ కాస్ట్ డీహైడ్రేషన్ ఇన్ ఫాస్టింగ్. ఓవర్ హైడ్రేషన్ చేస్తే మళ్ళీ డీహైడ్రేషన్ డిహైడ్రేషన్ అవుతుంది. వస్తుందా? యా. ఓకే. అది ఇట్స్ అ చేయకూడదు. పారాడాక్స్. ఇప్పుడు మీరు ఎంత వాటర్ తీసుకుంటారు జనరల్‌గా అప్రాక్స్? కరెంట్లీ ఐఎమ్ టేకింగ్ అరౌండ్ ½ లీటర్ టు 1 లీటర్ ఇన్ అ డే. హాఫ్ లీటర్ టు 1 లీటర్ Yeah. సరిపోతుందా? సరిపోతుంది. యా. సరిపోతుంది. Yeah. అంటే డిపెండ్స్ ఆన్ వెయిట్ కూడానా మనం దీన్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలి, లేదంటే No, మన no. ఫీలింగ్ దట్స్ ఎనఫ్? జస్ట్ అబౌట్ హౌ యూ ఫీల్. మీ సలైవా థిక్ అవుతుంది ఆర్ మీకు కొంచెం గిడ్డినెస్గా అనిపిస్తుంది, దెన్ యూ హ్యావ్ టు టేక్ సమ్ వాటర్, దట్స్ ఆల్. అంతే. ఓవర్ And హైడ్రేషన్ చేయకూడదు. లిక్విడ్ అన్నారు కానీ మరి వేరే లిక్విడ్స్ ఏం తీసుకోకూడదు, ఓన్లీ వాటర్ తప్ప? ఓన్లీ వాటర్. జ్యూసెస్ అవ్వచ్చు. No. అంటే లైక్ మనం తీసుకునే మీల్స్లో అంటే అఫ్ కోర్స్ కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్ అవి ఎక్కువ ఉంటాయి, బట్ జ్యూసెస్లో అవన్నీ ఉండవు కదా. జ్యూసెస్ ఇస్ ప్యూర్ షుగర్ కండి. ఇట్ ఇస్ ఫ్రక్టోస్. ఫ్రక్టోస్ ఇస్ అదర్ ఫార్మ్ ఆఫ్ షుగర్. గ్లూకోజ్, ఫ్రక్టోస్ ఇవన్నీ ఐసోఫార్మ్స్ అనమాట. అంతే. బోత్ ఆర్ సిమిలర్ ఇన్ కెమికల్ ఫామ్లో కూడా సేమ్. అది గ్లూకోజ్, ఫ్రక్టోస్ కెమికల్ ఫామ్లో ఇస్ సేమ్. గ్లూకోజ్ ఇస్ ఆల్డిహైడ్, ఇదేమో కీటోన్. ఇట్స్ అ కీటో సో గ్రూప్. రిజల్ట్ ఆల్మోస్ట్ అంటే బేసికలీ ఫ్రక్టోస్ అనేది లివర్లో మెటబలైజ్ అవుతుందండి. సో వీ డోంట్ వాంట్ దట్, ఎందుకంటే ఎనీథింగ్ దట్ ఈస్ షుగరీ విల్ స్పైక్ ఇన్సులిన్. సో ఫాస్టింగ్ బ్రేక్ అయిపోతుంది. సో ఫైనల్గా అయితే అందరికీ మీరు సజెస్ట్ చేస్తారు, అవునా? అందరికీ కాదు, అదే ఆల్మోస్ట్ మీరు సజెస్ట్ అంటే కంప్లీట్ ఇప్పుడు మీరు ఏవైతే పారామీటర్స్ సింపుల్ అండి. చెప్పారో ఎవరికైతే ఏంట్రా నా జీవితం, ఏంట్రా ఈ టాబ్లెట్లు, ఇంకెన్ని రోజులు ఇలా బతకాలి, లేదు ఇలా అయితే నా లైఫ్ కంటిన్యూ అవ్వదు, హ్యాపీగా నేను లీడ్ చేయలేను, ఐ హ్యావ్ టు మేక్ అ సీరియస్ చేంజ్ ఇన్ మై లైఫ్ అనుకున్న వాళ్ళు డెఫినెట్లీ దిస్ ఈస్ సంథింగ్ దే షుడ్ ట్రై అండర్ గైడెన్స్. అండర్ గైడెన్స్. సో అంటే ఎలా అప్రోచ్ అవ్వాలంటే ఉన్నాయా ఈ పర్టికులర్ సెంటర్స్ ఎలా? హైదరాబాద్లో నాకు తెలిసి లేవండి, నాకు తెలిసి లేదు. మరి అంటే మీరు అన్నారు ప్రతిదీ చెక్ చేసుకొని అంటే ఎవరికి ఎలా చేయాలనేది ఒక గైడెన్స్ ఇస్ ఇంపార్టెంట్ అన్నారు. గైడెన్స్ ఇస్ ఇంపార్టెంట్. సో యాక్చువల్లీ నేను రీసెంట్గా స్టార్ట్ చేశాను కాబట్టి ఇన్స్టాగ్రామ్లో ఐమ్ గివింగ్ సమ్ కంటెంట్ ఆన్ అ డైలీ బేసిస్. సో యూ కెన్ ఫాలో మై పేజ్, యూ కెన్ ఆల్సో డిఎం ఫర్ ఎనీ క్వశ్చన్స్. సో అండి వాటర్ ఈ ఫాస్టింగ్ చేస్తున్నప్పుడు చాలా మందికి ఫుడ్ టైంకి తీసుకోకపోయినా, లేదా కొంతమంది కాఫీ టీలు ఆ టైంకి తీసుకోకపోతే హెడేక్ అంటారు. సో ఇలా తినకుండా ఉంటే హెడేక్ వస్తుంది, తల తిరగడం ఇలా జరుగుతుంటుంది. మరి అలాంటి పరిస్థితులు ఎదురవ్వంటారా? యా, ఇది చాలా మందికి ఉండే ప్రాబ్లం అండ్ దిస్ ఇస్ అ వెరీ బిగ్ ప్రాబ్లం. ఎందుకు చెప్తున్నా అంటే, టైంకి ఫుడ్ రాకపోతే నాకు తలనొప్పి వస్తుంది అంటే మీ బాడీ ఒక దానికి బానిస అయిందని అర్థం, అవునా? మందు తాగేవాడికి మందు టైంకి రాలేదంటే బానిస అని అర్థం. ఇక్కడ దేనికి బానిస అయినట్టు? ఫుడ్కే. షుగర్కి. షుగర్. ఓకే. ఎస్, కార్బోహైడ్రేట్స్కి బానిస అయినట్టు. సో ఎందుకు అవుతుందంటే, అది ఎప్పుడైతే మన బ్లడ్ లెవెల్స్లో గ్లూకోజ్ కొంచెం పడిపోయిన డిటెక్ట్ చేస్తుందో, బ్రెయిన్ విల్ ఆస్క్ యూ టు ఈట్, ఇట్ విల్ గివ్ యూ సైన్స్ టు ఈట్. మీకు అబ్సల్యూట్లీ నార్మల్ అనిపించింది, ఆకలి వేయట్లేదు అనుకోండి, మనకి యూజువల్ ఫుడ్ వైపు ఆలోచన వెళ్ళదు. సింపుల్గా ఎగ్జాంపుల్, మీరు చాలా బిజీ డే షూట్లో ఉన్నారు, ఆ రోజు టైంకి తినలేదు అనుకోండి, మర్చిపోతారు కదా కొద్దిసేపాక. ఎందుకు మర్చిపోతారు? పనిలో ఉంటాం కాదు, మీ బాడీ అడాప్ట్ చేసుకుంటుంది దానికి. ఓకే, అలవాటు పడిపోయింది. అడాప్ట్ చేసుకుంటుంది. సో ఆకలి కూడా చూడండి, ఎప్పుడైనా ఒక పాయింట్ స్టార్ట్ అవుతుంది, బాగా ఆకలిస్తుంది, అది పట్టించుకోలేదు అనుకోండి, పోతుంది. కరెక్ట్, ఇది కరెక్ట్. అంటే గ్రెలిన్ ఇస్ ద హార్మోన్ ఆఫ్ హంగర్. అది ఎలా పనిచేస్తుంది అంటే, దానికి ఒక అలారం క్లాక్ లాగా ఉంటుంది అనమాట. బేస్డ్ ఆన్ మీ డైలీ తినే ప్యాటర్న్ బట్టి అది యాంటిసిపేట్ చేస్తుంది. ఆ టైంకి హార్మోన్ రిలీజ్ అవుతుంది, ఆకలిస్తుంది, తినలేదా, ఓకే ఫైన్ అంటే దాని దాని ఫంక్షన్ అది, ఇట్ విల్ స్పైక్ అండ్ ఇట్ విల్ డ్రాప్. ఓకే, కమింగ్ టు ద పాయింట్, అలా ఎవరైతే ఫీల్ అవుతున్నారో ఇమీడియట్లీ దే షుడ్ స్టాప్ యూజింగ్ గ్లూకోజ్ యాజ్ అ ప్రైమరీ సోర్స్ ఆఫ్ ఫ్యూయల్ త్రూ ఫుడ్. సో వాళ్ళు ఎప్పుడైతే కొంచెం కార్బోహైడ్రేట్స్ తగ్గించారో, ఫ్యాట్ కొంచెం పెంచుతారో డైట్లో, దే విల్ నాట్ హ్యావ్ దిస్ ప్రాబ్లమ్. విత్ ఇన్ 3 to 4 days దే విల్ బి ఫైన్. 3 to 4 days. Yes, that's all it needs. ఓకే. సో అంటే ఇప్పుడు ఇందాక నేను ఇంకొకటి చెప్పాను, టీ కాఫీ తాగే వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళకి కూడా ఈ టైంకి టీ తాగకపోతే, కాఫీ తాగకపోతే అంటారు. మరి ఈ ఫాస్టింగ్ చేసే వాళ్ళు టీ కాఫీ తీసుకోవచ్చు? యాక్చువల్లీ చెప్తారు దట్ యూ కెన్ హ్యావ్ కాఫీ అండ్ టీ విచ్ ఇస్ బ్లాక్, వితౌట్ మిల్క్, వితౌట్ షుగర్. బ్లాక్ కాఫీ అండ్ వాటర్, బ్లాక్ కాఫీ అండ్ బ్లాక్ టీ ఇస్ పర్మిటెడ్. తాగాలనుకున్న వాళ్ళకి. బట్ నాకు అంత ఐ డోంట్ హ్యావ్ అ కాఫీ హ్యాబిట్, రెగ్యులర్గా తాగే అలవాటు లేదు నాకు. సో ఐ థాట్ ఐ డూ ఇట్, చేస్తుంది చాలా అథెంటిక్గా చేద్దామని చెప్పేసి మీరైతే తీసుకోవట్లేదు. ఎందుకంటే కాఫీ ఈజ్ ఆల్రెడీ అగైన్ డీహైడ్రేటింగ్ అండి, కాఫీ తాగితే డీహైడ్రేషన్ అవుతుంది. సో ఐ డోంట్ వాంట్ టు డూ దట్.
బట్ తీసుకోవడం కూడా ఇట్ ఇస్ తీసుకోవచ్చు, ఇట్ ఇస్ పర్మిటెడ్. తీసుకోవచ్చు అంటే కంపేర్ టు జ్యూసెస్ తో కంపేర్ చేస్తే జ్యూసెస్ దిస్ ఇస్ అసలు బిగ్ బెటర్. నో అండి. అదే మీరు జ్యూసెస్ వద్దన్నారు, దాంతో కంపేర్ చేస్తే ఇదైతే తీసుకోవచ్చు. బ్లాక్ కాఫీ ఇస్ పర్మిటెడ్, ఎస్. బ్లాక్ కాఫీ ఆర్ బ్లాక్ టీ ఎస్. వితౌట్ షుగర్స్. యా, వితౌట్ మిల్క్ అండ్ షుగర్. సింపుల్ రూల్ అండి, ఎనీథింగ్ దట్ స్పైక్స్ ఇన్సులిన్ will break your fast, and it will break your fast for many hours. ఒక్కసారి స్పైక్ అయిందా ఆకలి స్టార్ట్ అవుతుంది మళ్ళీ మళ్ళీ అంతే, మళ్ళీ రెగ్యులర్ ఎగ్జాక్ట్లీ. ఓకే. సో మీరు ఒక గింజ, ఒక జీడిపప్పు తిన్నా మీ ఇన్సులిన్ స్పైక్ అవుతుంది. ఎస్, సో ఇంకా ఫుడ్ వస్తుంది, మనం తినేద్దాం అనే ఆలోచన ఎగ్జాక్ట్లీ, ఉంటుంది కరెక్ట్ కూడా. కరెక్ట్. సో దట్స్ ఫైన్. ఓకే, మరి ఇప్పుడు ఈ ఎక్సర్సైజ్ చేస్తుంటారు కొంతమంది, మరి వాళ్ళు ఈ ఫాస్టింగ్ లో ఉన్నప్పుడు ఎక్సర్సైజ్ చేయొచ్చా అసలు? డిపెండ్, అంటే లాంగ్ ఫాస్ట్ ఉన్న ఆబ్వియస్లీ చేయకూడదు. లైక్ నాలాగా లాంగ్ ఫాస్ట్ చేస్తున్న వాళ్ళు, లాంగ్ ఫాస్ట్ చేసిన వాళ్ళు కూడా ఫస్ట్ సెకండ్ డే ఆర్ థర్డ్ డే వరకు చేయొచ్చు, దాని తర్వాత చేయకూడదు. వాకింగ్ చేయాలి, వాకింగ్ చేయొచ్చు. ఎస్, వాకింగ్ ఈజ్ ద బెస్ట్ వే టు బర్న్ ఫ్యాట్. ఇప్పుడు జాగింగ్, స్ప్రింటింగ్, వాకింగ్ ఈ మూడిలో కంపేర్ చేస్తే సైంటిఫికల్గా మీకు ఎక్కువ ఫ్యాట్ బర్న్ చేసే ఎక్సర్సైజ్ ఏంటంటే వాకింగే. యా, ఎందుకంటే చాలా మంది వాకింగ్, నార్మల్ సింపుల్ వాకింగ్, అది కూడా ఏంటి ఫాస్ట్ చేయకూడదు. మళ్ళీ దీని మీద సైన్స్ చెప్తాను చూడండి. బ్రిస్క్ వాక్ కాకుండా నో, బ్రిస్ వాక్ కూడా చేయకూడదు. చాలా మంది ఏమనుకుంటారంటే బాగా అలసిపోయామంటే నేను బాగా పనిచేస్తాను, స్వెట్ వస్తే ఎగ్జాక్ట్లీ. burn out. కాదు, బాడీ డజంట్ వర్క్ లైక్ దట్. ఫ్యాట్ బర్నింగ్ అనేది ఆక్సిడేటివ్ ప్రాసెస్ అండి, అంటే ఆక్సిజన్ కావాలి ఫ్యాట్ బర్న్ చేయడానికి. మీరు ఎప్పుడైతే ఆయాసపడుతున్న ఎక్సర్సైజ్ ఏదో చేస్తారో అప్పుడు బాడీ అనేది ఫ్యాట్ని బర్న్ చేయలేదు, ఇట్ విల్ గో బ్యాక్ టు షుగర్. ఒకవేళ షుగర్ లేదనుకోండి, ఇట్ విల్ బర్న్ మసిల్, దట్స్ ఈవెన్ మోర్ డేంజరస్. సో హ్యూమన్ బీయింగ్ అదే మళ్ళీ ఎవల్యూషన్కి వెళ్తే దీనికి ఆన్సర్ దొరుకుతుందండి. మనుషులు నడిచేవాళ్ళు, లాంగ్ నడిచేవాళ్ళు, లేదంటే ఏదైనా పుల్లి ఎంట పడితే టక్కని పరిగెత్తేవాళ్ళు. షార్ట్ పీరియడ్, ఒక ఫుల్ బర్స్ట్ ఆఫ్ ఎనర్జీ, బిగ్ షార్ట్ రన్ అండ్ దే విల్ రెస్ట్ అగైన్. అంటే దాన్ని ఈ రోజుల్లో హై ఇంటెన్సిటీ ఇంటర్వెల్ ట్రైనింగ్ అంటున్నారు. ఈ రెండే హ్యూమన్ బాడీకి బెస్ట్ ఎక్సర్సైజ్ యాజ్ ఫార్ యాజ్ వాకింగ్ రన్నింగ్ ఈస్ కన్సర్న్. వెయిట్ లిఫ్టింగ్ పక్కన పెడితే వాకింగ్కి స్ప్రింటింగ్కి కంపేర్ చేస్తే, అందుకే మీరు చూడండి మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు కదా, 25-30 కిలోమీటర్స్, 100 కిలోమీటర్స్, వాళ్ళ బాడీస్ ఎలా ఉంటాయి? చాలా బక్కగా, మసుల్ లేనట్టు ఉంటుంది. ఎప్పుడైనా మీరు స్ప్రింటర్స్ బాడీ చూసారా? ఉసేన్ బోల్ట్ కానీ, హుడు షార్ట్స్ ఎలా ఉంటారు? మస్కులర్గా ఉంటారు. దట్ ఈస్ ద రీజన్. ఎస్. సో మరి వాటర్ ఫాస్టింగ్ చేస్తున్న టైంలో బాడీ డీటాక్స్ అవుతుందా? 100%. అంటే ఎలా? లైక్ ఆటోఫేజియా, ద ప్రాసెస్ ఆటోఫేజియా ఏంటంటే, ఇప్పుడు నా బాడీకి ఖాళీ దొరికింది. ఇట్స్ లైక్ మీరు పండగకి మీ ఇంట్లో ఎవరు లేరు అనుకోండి, మీ ఇంట్లో ఎవరు లేరు, యూజువల్గా అందరూ ఉంటారా? ఏం చేస్తారు ఇంట్లో? ఒక మహిళ ఏం చేస్తుంది? అమ్మ ఎవరు లేరు, ఐ విల్ క్లీన్ ద హౌస్, ఎక్కడెక్కడ ఉన్న బూజు తులుపుతాను, అవసరం లేని బయట పడేస్తాను, ఇవన్నీ ఉంటాయి. సేమ్ థింగ్ హ్యాపెన్స్ ఇన్ ద బాడీ. ఏవైతే అన్నెసెసరీ, ఎనీథింగ్ అన్నెసెసరీ విచ్ ఇస్ నాట్ రిక్వైర్డ్ ఫర్ ద బాడీ, ఇట్ విల్ కిల్ ఇట్. అది క్యాన్సర్ సెల్ కూడా అయ్యుండొచ్చు. ఎస్, క్యాన్సర్ సెల్ గ్లూకోజ్ లేకుండా అంటారా ఈ ఫాస్టింగ్? ఆబ్వియస్లీ ఇట్ ఈస్, ఎందుకంటే క్యాన్సర్ సెల్స్ బతికేవి గ్లూకోజ్ పైన. రైట్, అవును. మీరు పెట్ స్కాన్ చేస్తారా క్యాన్సర్ వాళ్ళకి? అది ఎలా పనిచేస్తుంది? ఫస్ట్ ఒక డై ఇంజెక్ట్ చేస్తారు, దాన్ని FDG అంటారు, ఫ్లోరో డియాక్సీ గ్లూకోజ్. అంటే ఏంటంటే అది మెరుస్తుంది లోపల స్కాన్ వెళ్ళినప్పుడు, ఒక లైట్ లాగా వస్తుంది. ఎక్కడైతే లైట్ ఎక్కువ ఉందో అటు క్యాన్సర్ అంటే అర్థం. అంటే ఏంటి అర్థం? అన్ని సెల్స్ కంటే క్యాన్సర్ సెల్స్ ఎక్కువ గ్లూకోజ్ తీసుకుంటుంది అర్థం. ఓకే, అంటే గ్లూకోజ్కి ఎక్కువ ఇష్టం, సారీ క్యాన్సర్ సెల్స్కి గ్లూకోజ్ ఎక్కువ ఇష్టం. అది కట్ ఆఫ్ చేసినప్పుడు దే విల్ నాట్ సర్వైవ్. సింపుల్. సో ఇంకొకటి ఇంటర్మీడియట్ ఫాస్ట్ అని అంటారు, దానికి ఈ వాటర్ ఫాస్టింగ్ కి ఏంటి డిఫరెన్స్? ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ లైక్ LKG ఆఫ్ ఫాస్టింగ్. ఓకే, అంటే బిగినర్ లెవెల్ అనమాట. ఓకే. సో బిగినర్ లెవెల్ నుంచి ఎవరైనా బిగినర్ లెవెల్ నుంచి బాడీకి అలవాటు చేయాలి. నాకేంటంటే ఇంతకుముందు ప్రాక్టీస్ ఉంది, అది కూడా కాకుండా నేను ఒక డాక్టర్, ఐ అండర్స్టాండ్ ద మెటబాలిజం వెల్, కాబట్టి ఐఎమ్ వెరీ ఫ్లెక్సిబుల్ విత్ మై ఫాస్ట్. కానీ ఎవరైతే తెలీదో ఫస్ట్ ఆల్ బాడీని అలవాటు చేయాలి. ఇనిషియల్ 16-8, తర్వాత 24, తర్వాత వన్ డే ఫాస్టింగ్ ఇన్ అ వీక్, తర్వాత 2 days ఇన్ అ వీక్, అలా చేసుకుంటూ యూ హ్యావ్ టు బిల్డ్ దేర్ వే అప్. లివర్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు, కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు చేయకూడదు అన్నారు. అండ్ లివర్ ప్రాబ్లం అంటే ఇప్పుడు ఫ్యాటీ లివర్ ప్రాబ్లం చాలా మందిలో చూస్తున్నాం. అది కామన్, అది లివర్ డిసీజ్ అనలేం కదా, ఫ్యాట్. సో అలాంటి వాళ్ళు చేయొచ్చా? ఫ్యాటీ లివర్కి లివర్ డిసీజ్కి తేడా ఏంటంటే, లివర్ యొక్క సెల్స్లో ప్రాబ్లం ఉంటే ఇట్స్ లివర్ డిసీజ్. రైట్. ఆర్గన్ చుట్టూ ఫ్యాట్ ఫామ్ అవడం, పేరుకోవడం, దాన్ని ఫ్యాటీ లివర్ అంటాం. ఓకే, అయితే ఈ ఫ్యాటీ లివర్ ఉండడం వల్ల లివర్ యొక్క ఫంక్షనాలిటీ కొంచెం తగ్గుతుంది, కానీ దట్ ఈస్ నాట్ అ పర్సే లివర్ ప్రాబ్లం. సో లివర్ ఇష్యూ మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఆల్కహాల్, ఈ కరెంట్ డే అండ్ ఏజ్లో నాన్ ఆల్కహాలిక్స్ ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంది ఆల్కహాలిక్స్ కంటే. ఆల్కహాల్ తాగరు, వాళ్ళకి ఫ్యాటీ లివర్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు ఉంటుంది ఆలోచించండి ఒకసారి. ఎందుకు ఉంటుందంటే, మనం తినే బ్రెడ్, మనం తినే బర్గర్స్, ఎనీథింగ్ మేడ్ ఫ్రమ్ బ్రెడ్. బ్రెడ్ ఎలా తయారు చేస్తారు? మైదా, ఆఫ్ కోర్స్, ఆల్మోస్ట్. దాన్ని ఫర్మెంట్ దేంతో చేస్తారు? ఈస్ట్ చేస్తారు.
ఈస్ట్ అనేది మన బాడీలో ఆల్కహాల్ తయారు చేస్తుంది. బీర్ ఎలా తయారు చేస్తారు? ఈస్ట్ ఫర్మెంటేషన్. బ్రెడ్ ఎలా తయారు చేస్తారు? ఈస్ట్ ఫర్మెంటేషన్. మీ బాడీలో అన్నెసెసరీ ఈస్ట్ ఉన్నా కానీ, అన్నెసరీ పారాసైట్స్ ఉన్నా కానీ, ఆల్ దిస్ విల్ పారాసైట్స్ పక్కన పెడితే ఈస్ట్ కెన్ మేక్ ఆల్కహాల్ ఇన్సైడ్ ద బాడీ. అండ్ అది కాకుండా ఏంటంటే బికాస్ దే హ్యావ్ లాట్ ఆఫ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్. నా లివర్ అనేది ఫ్యాట్ని ప్రాసెస్ చేయలేదు సరిగ్గా. సో దానివల్ల ఫ్యాటీ లివర్ వస్తుంది. సో ఫైనల్గా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఈ ఈ వాటర్ ఫాస్టింగ్ ఎవరు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఏం చెప్తారు? చేయండి అని చెప్తాను. చేయండి అని అంటే చెప్పి గైడెన్స్ చేయండి. అండర్ గైడెన్స్. అండ్ ఆల్సో ఫాస్టింగ్ అనేది ఒక మైండ్ సెట్ అండి. ఇట్ ఈస్ మోర్ ఆన్ ద మైండ్ సెట్. ఇప్పుడు నేను రోడ్ మీదకి వెళ్తే నా ప్రతి చోట ఫుడ్ షాప్స్ ఎక్కడ ఉన్నాయి కనిపిస్తుంది ఆటోమేటిక్గా. నేను ఆలోచించాను ఫుడ్ గురించి, బట్ నా బ్రెయిన్ ఆల్వేస్ అరే ఇక్కడ ఫుడ్ ఉంది, ఇక్కడ ఉంది. ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా అరే ఇక్కడ సార్వీ ఉందని కనిపించింది. తినాలి ఎందుకు? తినాలి తినాలి. ఎందుకంటే మైండ్ ఈస్ కాన్స్టెంట్లీ ట్రైంగ్ టు కీప్ యూ అలైవ్ ఏదో ఒకటి చేసి. సో ఫాస్టింగ్ ఈజ్ మోర్ అబౌట్ ద మైండ్ సెట్. అంటే మీరు ఈ ప్రాసెస్ చేసి వస్తారనుకోండి, మీలోని కాన్ఫిడెన్స్ లెవెల్స్ కానీ, మీ మైండ్ మీ కంట్రోల్లో మెంటల్ కూడా ఉంటుంది కానీ, స్ట్రాంగ్ అవుతారు అంటున్నారు. ఎస్ మెంటలీ స్ట్రాంగ్ అవుతుంది, మీ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. ఎందుకంటే మనం తీసుకునే డెసిషన్స్ అన్నీ ఐదర్ ఒక మెంటల్ స్టేట్లో తీసుకుంటాం, ఒక ఎమోషనల్ స్టేట్లో తీసుకుంటాం. ఇమోషనల్గా రెగ్యులేట్ చేసుకోలేక షార్ట్ క్విక్ డెసిషన్స్ తీసుకోవడము, తర్వాత రిగ్రెట్ అవ్వడం అవుతుంది. ఎందుకంటే మనం కామ్గా ఆలోచించలేము. ఫాస్టింగ్లో మైండ్ కామ్ అవుతుంది, సైలెంట్ అయిపోతుంది. యూ బికమ్ మోర్ గ్రౌండెడ్. సో ఇట్ ఇంప్రూవ్స్ యువర్ ఓవరాల్ లైఫ్, నాట్ జస్ట్ యువర్ ఫిజికల్ హెల్త్, బట్ ద డెసిషన్స్ యూ మేక్. ఎందుకంటే మనం తీసుకునే డెసిషన్స్ బికమ్ అవర్ ఫ్యూచర్. మీ ఏదైతే ఫాస్టింగ్ ఉందో ఇలాగే కంటిన్యూ అయ్యి ఇలాగే తర్వాత కాదు, మేము ఇంకో 14 days ఆఫ్టర్ మాత్రమే. దట్ ఆఫ్టర్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. We want to చాలా see. మంది మిస్టేక్ అక్కడ చేస్తారు. Yeah. సో ఇప్పుడు మెయిన్గా ట్రాక్ చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు నేను తెచ్చుకున్న రిజల్ట్ నేను ముందుకు తీసుకెళ్తున్నాను లేదా, Continue దట్ ఈస్ ద చేయాలి. మెయిన్ థింగ్. అది ఒకసారి ప్రూవ్ చేయగలిగితే నా పీపుల్ విల్ బిలీవ్ ఇట్. డెఫినెట్లీ అండి, మేము అది ఈగర్లో వెయిట్ చేస్తున్నాం మీ Sure, sure, రిజల్ట్ కోసం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. సో అదండి, అంటే వాటర్ ఫాస్టింగ్ చెయ్యొచ్చు, అఫ్ కోర్స్ 100% సేఫ్. అండ్ ఏజ్తో కూడా లిమిట్ లేదు. ఆల్రెడీ గ్రోన్ అప్ అంటే గ్రో అయిపోయింది అనుకున్న వాళ్ళు, అంటే 18 కావచ్చు, 18+ వాళ్ళు చేయొచ్చు అంటున్నారు. అండ్ మీకు ఏమైనా హెల్త్ ఇష్యూస్ ఉంటే చూసుకోండి, అంటే మన పరిస్థితులకు తగ్గట్టు, మన బాడీ మెటబాలిజంకి తగ్గట్టు ఒక మన సొంతంగా డెసిషన్ తీసుకోవడం కాదు, ఒక పర్టికులర్ గైడెన్స్లో తీసుకోవడం అయితే అది ఉత్తమం. చెయ్యండి మీరు ఏదైతే అనుకుంటున్నారో. అనిరుద్ గారు చెప్తున్నారు మెంటల్గా మనం స్ట్రాంగ్ అవుతాం, బాడీ కూడా స్ట్రాంగ్ అవుతుందని. సో కాకపోతే కొంచెం జాగ్రత్తలు తీసుకొని చేయడం అయితే ఉత్తమం. సో ఇది వాళ్ళ మన స్పెషల్ టాపిక్ అబౌట్ వాటర్ ఫాస్టింగ్. నమస్తే.